గైస్ ఈ రోజు మనం క్రిప్టోలో ఎలా ట్రేడింగ్ చేయాలి, అంటే ఏ స్ట్రాటజీ యూజ్ చేయాలి, అని ప్రాఫిట్స్ ఎలా గెయిన్ చేయాలి, ఇలాంటి విషయాలు ఈ రోజు తెలుసుకుందాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను డెల్టా ఎక్స్చేంజ్ ని ఓపెన్ చేసుకున్నాను. దీంట్లో మనం బేసిక్ కాన్సెప్ట్స్ అయితే నేర్చుకుందాం. అంటే ఎక్కడెక్కడ ఏమేమి ఆప్షన్స్ ఉంటాయి, బై చేయాలంటే ఏం చేయాలి, సెల్ చేయాలంటే ఏం చేయాలి, ఇట్లాంటి విషయాలు ఈ వీడియోలో తెలుసుకుందాం గైస్. సో ఫస్ట్ మనం ట్రేడింగ్ చేయాలంటే మన అకౌంట్ లో అమౌంట్ ఉండాలి కదా. ఫండ్స్ ఎలా యాడ్ చేసుకోవాలో చూసుకుందాం. సో సింపుల్ గా ఇక్కడ యాడ్ ఫండ్స్ ఉందా, యాడ్ ఫండ్స్ మీద క్లిక్ చేసుకోవాలి. తర్వాత ఇక్కడ మనం అమౌంట్ ఎంట్రీ చేసుకోవాలి. ఇక్కడ 200 300 మీరు ఎంత యాడ్ చేసుకోవాలనుకుంటే అంత యాడ్ చేసుకొని తర్వాత ఇక్కడ పే 2000 ఇక్కడ ఉంది కదా, దీని మీద క్లిక్ చేసుకోవాలి. లేదంటే ఇక్కడ యూపీఐ ఐడి ఉంది. సో దీని మీద క్లిక్ చేసిన తర్వాత మీరు అమౌంట్ అయితే యాడ్ చేసుకోవచ్చు గైస్. ఓకే, అర్థమైంది కదా. సో నెక్స్ట్ ఇక్కడ ఏంటంటే ఇక్కడ ఇన్ని ఆప్షన్స్ ఉన్నాయి కదా, ఈ మార్కెట్, ఫ్యూచర్స్, ఆప్షన్స్, ట్రాకర్స్, ఈ మిగతాయి కూడా ఉన్నాయి. ఇవన్నీ మీకు అవసరం లేదు. సింపుల్ గా మీకు ఏవైతే యూజ్ అవుతాయో, అంటే బిగినర్స్ కి ఏదైతే యూజ్ అవుతాయో అవి మాత్రమే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకేనా. ఇక్కడ సింపుల్ గా ఎవరైతే ఇప్పుడు బిగినర్స్ ఉన్నారో ఫస్ట్ వాళ్ళు ఫ్యూచర్స్ లో గానీ ఆప్షన్స్ లో గానీ ట్రేడింగ్ చేయాలి. అండ్ ఈ రెండిట్లో కూడా ఫ్యూచర్స్ ఇస్ బెటర్. ఎందుకంటే ఆప్షన్ ట్రేడింగ్ లో మనకి కొంచెం అడ్వాన్స్డ్ ఉంటుంది. దాంట్లో ఇప్పుడు సేమ్ ఇండియన్ మార్కెట్ లో ఎక్స్పైరీ ఎలా అయితే ఉంటుందో దీంట్లో కూడా మనకు ఎక్స్పైరీ ఉంటుంది. తర్వాత కొన్ని అడ్వాన్స్డ్ రూల్స్ ఉంటాయి. సో వీటన్నిటి గురించి బిగినర్స్ వీటన్నిటి గురించి అర్థం చేసుకోలేరు. సో ఫస్ట్ ఈ ఫ్యూచర్స్ లో ఏంటి అంటే ఫ్యూచర్స్ లో చాలా అడ్వాంటేజ్ ఉన్నాయి మనకి. ఫ్యూచర్స్ లో మనకి టైం డికే ఉండదు, తర్వాత ఎక్స్పైరీ ఉండదు. మనం సింపుల్ గా ఈ రోజు ట్రేడ్ తీసుకొని ఈ రోజు ఎంట్రీ తీసుకొని మనం ఒక 1 month తర్వాత అయినా కూడా సేల్ చేసుకోవచ్చు. ఆ విధంగా ఎన్ని రోజులైనా క్యారీ చేసుకోవచ్చు. మనం అంటే ఎన్ని రోజులైనా హోల్డ్ చేసుకోవచ్చు. కానీ ఇక్కడ అన్లిమిటెడ్ లాస్ రావడానికి ఛాన్స్ ఉంటుంది గైస్. సో ఆప్షన్స్ లో ఏంటి అంటే మనకి ఫర్ ఎగ్జాంపుల్ 10,000 పెట్టి మనం ట్రేడింగ్ చేస్తుంటే మన మాక్సిమం లాస్ వచ్చేసి 10,000 వరకే ఉంటుంది గైస్. కానీ ఇక్కడ ఈ ఫ్యూచర్స్ లో మన ప్రీమియం 10,000 ఏదైతే ఉందో దానికన్నా ఎక్కువ కూడా లాస్ కావడానికి ఛాన్స్ ఉంటుంది. సో ఇది ఒకటి మనం మైండ్ లో పెట్టుకొని ఫ్యూచర్స్ చేసేటప్పుడు మనం స్ట్రిక్ట్ స్టాప్ లాస్ ని యూజ్ చేస్తూ ట్రేడింగ్ చేయాలి గైస్. సో ఇది ఒకటి డిసడ్వాంటేజ్ ఉంది ఈ ఫీచర్స్ లో. అండ్ నెక్స్ట్ ఇక్కడ ఇంకా చాలా ఆప్షన్స్ ఉన్నాయి కదా, వాటి గురించి చూసుకుందాం. ఇది మన చార్ట్స్ అన్నమాట. ఇక్కడ దేని మీద క్లిక్ చేస్తే మనకి చాలా కాయిన్స్ వస్తాయి. సో ఇక్కడ చూపిస్తుంది కదా ఈటీహెచ్ యూఎస్డి, తర్వాత బిట్ కాయిన్, తర్వాత సోలు యూఎస్డి, ఈ విధంగా చాలా బిట్ కాయిన్స్ వస్తాయి మనకి. ఇక్కడ ఏం చేస్తామంటే మనం ఈ పెద్ద పెద్ద కాయిన్స్ ఏవైతే ఉన్నాయో ఈ బిట్ కాయిన్ గానీ ఈటీహెచ్ యూఎస్డి, ఈ విధంగా పెద్ద పెద్ద బిట్ కాయిన్స్ ఉన్నాయి కదా, బిగినర్స్ ఎవరైతే ఉన్నారో దీంట్లో ట్రేడ్ చేయకండి. ఎందుకంటే దీంట్లో మనకు వచ్చిన ప్రాఫిట్ మొత్తం ఓన్లీ చార్జెస్ కే సరిపోవు. సో అంత ఎక్కువ ఉంటాయి దీంట్లో చార్జెస్. సో సింపుల్ గా ఏం చేద్దామంటే ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ బిట్ కాయిన్ చూసుకుంటే మనకి ఈ బిట్ కాయిన్ యొక్క వాల్యూ ప్రెజెంట్ 1,14,000 ఉంది. సో మన ఇండియన్ రూపీస్ లో చూసుకుంటే ఆల్మోస్ట్ ఒక 90 lakhs 80 lakhs ఆ విధంగా ఉంటుంది ప్రైస్. సో మనం ఒకవేళ దీంట్లో ట్రేడ్ చేయాలనుకున్నా కూడా మన క్యాపిటల్ సరిపోదు. సో మనం స్టార్టింగ్ కాబట్టి చిన్న చిన్న కాయిన్స్ ని సెలెక్ట్ చేసుకోవాలి గైస్. ఓకే, చిన్న చిన్న కాయిన్స్ అంటే మీకు ఏ విధంగా అంటే ఇప్పుడు సింపుల్ గా చూపిస్తాను. ఇక్కడ XRP USD ఉంది కదా, ఇది $3 ఉంది. ఓకే, ఆ తర్వాత ఇది $28 ఉంది. ఇక్కడ $0.10 ఉంది. సో ఈ విధంగా చిన్న చిన్న డాలర్స్ మీరు సెలెక్ట్ చేసుకొని ట్రేడ్ చేశారనుకోండి, మీకు చార్జెస్ కూడా తక్కువ పడతాయి. ఇండియన్ మార్కెట్స్ తో పోలిస్తే ఇక్కడ హై రిస్క్ రివార్డ్ ఉంటుంది. అండ్ ఇంకోటి ఏంటంటే ఇండియన్ మార్కెట్ లో మనకి ఒక టైమింగ్ ఉంటుంది. మార్నింగ్ 9:15 నుండి ఆఫ్టర్నూన్ 3:30 వరకు మార్కెట్ క్లోజ్ అయిపోతుంది. బట్ ఇక్కడ ఏమవుతుందంటే ఈ క్రిప్టోలో 24/7 మార్కెట్ ఆన్ లోనే ఉంటుంది. మీరు ఎప్పుడు కావాలంటే అప్పుడు ట్రేడ్ చేసుకోవచ్చు. సో క్రిప్టోలో ఇది ఒక అడ్వాంటేజ్ ఉంటుంది గైస్. సో చిన్న చిన్న కాయిన్స్ ని సెలెక్ట్ చేసుకొని మీరు ట్రేడ్ తీసుకోండి. మనం ఏం చేస్తామంటే అప్కమింగ్ వీడియోస్ లో లైవ్ లో ఎలా ట్రేడ్ తీసుకోవాలి, ఎలా ఎంట్రీ కావాలి, ఎలా ప్రాఫిట్స్ గెయిన్ చేయాలి, వీటన్నిటి గురించి క్లియర్ గా మాట్లాడుకుందాం. సో ఇది జస్ట్ ఇంట్రడక్షన్ వీడియో లాగా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను గైస్. అండ్ తర్వాత ఇక్కడ ఇది మన స్ట్రాటజీ గైస్. ఇక్కడ ఏం చేద్దామంటే ఈ క్యాండిల్స్ ఏవైతే ఉన్నాయో మనం నార్మల్ గా ఈ క్యాండిల్స్ యూజ్ చేస్తాం. కానీ ఇక్కడ మనం ఏం చేద్దామంటే ఈ క్యాండిల్స్ మీద క్లిక్ చేసుకొని ఇక్కడ హైకెనాషి అనే నేమ్ ఉంది కదా, దాని మీద క్లిక్ చేసుకుందాం. సో దాని మీద క్లిక్ చేసుకుంటే మనకి ఈ విధంగా వస్తుంది. అండ్ మనం ఇక్కడ ఇండికేటర్ కూడా యూజ్ చేద్దాం. ఇక్కడ సూపర్ ట్రెండ్ అనే ఇండికేటర్ యూజ్ చేస్తున్నాం. ఈ హైకెనాషి క్యాండిల్స్ అండ్ ఈ సూపర్ ట్రెండ్ ఈ రెండు యూజ్ చేసి మనం ఇక్కడ ట్రేడ్ అయితే తీసుకుంటాం గైస్. సో ఈ రెండు చాలా సింపుల్ గా ఉంటాయి మనకి. మీకు ఎగ్జాంపుల్ గా చూపిస్తాయి. ఫస్ట్ ఇక్కడ క్యాండిల్స్, నార్మల్ క్యాండిల్స్ పెడతాం కదా. నార్మల్ క్యాండిల్స్ పెట్టినప్పుడు ఏమవుతుందంటే ఇక్కడ నుండి ఇక్కడికి వస్తుంది కదా. సో ఇక్కడ నుండి ఇక్కడికి వచ్చేటప్పుడు మధ్యలో గ్రీన్ క్యాండిల్స్ వస్తున్నాయి, రెడ్ క్యాండిల్స్, గ్రీన్, ఈ విధంగా అంటే మొత్తం కన్ఫ్యూజ్ లో ఉంటున్నాయి. సో దీన్ని అవాయిడ్ చేయడానికి బిగినర్స్ కి చాలా ఈజీగా అర్థం కావడానికి ఇక్కడ మనం క్యాండిల్స్ ని హైకెనాషి క్యాండిల్స్ యూజ్ చేయాలి. సో ఇక్కడ ఏమవుతుందంటే మార్కెట్ ఎప్పుడైతే కిందికి వస్తుందో అప్పుడు ఓన్లీ మనకు రెడ్ క్యాండిల్స్ మాత్రమే చూపిస్తాయి. లేదంటే మనకి ఇక్కడ ఒకవేళ మార్కెట్ పైనకి వెళ్తుంది అనుకోండి, ఓన్లీ గ్రీన్ క్యాండిల్స్ మాత్రమే చూపిస్తాయి. సో ఈ విధంగా మనకి చూడడానికి సింపుల్ గా అర్థం అవుతుంది. అండ్ అదే విధంగా ఈ సూపర్ ట్రెండ్ కూడా మనకి చాలా ఈజీగా ఉంటుంది గైస్ బిగినర్స్ కి. సో ఇక్కడ చూడండి, మనం దీన్ని కొంచెం పెద్దగా చేసుకుందాం. సూపర్ ట్రెండ్ మీకు కనిపిస్తుందా? కొంచెం డార్క్ చేద్దాం దీన్ని. సో ఇప్పుడు క్లియర్ గా కనిపిస్తుంది కదా మీకు సూపర్ ట్రెండ్. ఇక్కడ మనకి రెడ్ కలర్ వచ్చింది కదా, ఒక నిమిషం దీన్ని కొంచెం డార్క్ చేద్దాం. సో మార్కెట్ ఇక్కడ నుండి ఇక్కడ వరకు ఫాల్ అయింది కాబట్టి ఇక్కడ మనకి సింపుల్ గా ఓన్లీ రెడ్ లైన్ మాత్రమే చూపించింది ఇక్కడ. అండ్ అదే విధంగా ఇప్పుడు మార్కెట్ ఇక్కడ నుండి ఇక్కడ వరకు అంటే ఆల్మోస్ట్ ఇక్కడ వరకు మొత్తం గ్రీన్ లో చూపించింది. అంటే ఇక్కడ నుండి ఆల్మోస్ట్ మొత్తం పైనకి వెళ్ళింది మార్కెట్.
సో ఈ సూపర్ ట్రెండ్ ఏదైతే ఉందో ఇక్కడ ఎంట్రీ తీసుకోమని చూపించింది మనకి. ఓకే, ఇక్కడ ఎంట్రీ తీసుకోమని చూపించింది. ఇక్కడ నుండి ఆల్మోస్ట్ ఇక్కడ వరకు పోయింది. ఇక్కడ ఆల్మోస్ట్ ఎన్ని పాయింట్స్ క్యాప్చర్ అయినా ఒకసారి చూసుకుందాం మనం. 0.22 అంటే ఆల్మోస్ట్ ఒక 17% వరకు మనకి ఇక్కడ ప్రాఫిట్ రావడానికి ఛాన్స్ ఉంది. సో ఈ విధంగా మనం ఈ సూపర్ ట్రెండ్ అయితే యూజ్ చేస్తాం. అండ్ సూపర్ ట్రెండ్ చాలా యూజ్ అవుతుంది, బిగినర్స్ కి చాలా ఈజీగా అర్థమవుతుంది. అండ్ అర్థమైంది కదా ఈ సూపర్ ట్రెండ్ ని ఎలా యూజ్ చేయాలి. తర్వాత ఈ హైకనేసి క్యాండిల్స్ ఉన్నాయి కదా, ఈ హైకనేసి క్యాండిల్స్ అండ్ సూపర్ ట్రెండ్ ని యూజ్ చేసి ఏ విధంగా మనం అనలైజ్ చేయాలి, వీటి గురించి మన స్ట్రాటజీ కూడా అప్కమింగ్ వీడియోస్ లో చెప్తాను గైస్. ఒక స్ట్రాటజీ అయితే బిల్డ్ చేస్తున్నా దీనిపైన. ఒకవేళ అది పర్ఫెక్ట్ వర్క్ అయింది అంటే దాన్ని మీతో కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తా ఫ్రీ ఆఫ్ కాస్ట్ లో. క్యాండిల్స్ ని ఎలా అనలైజ్ చేయాలి ఇది అర్థమైంది కదా. నెక్స్ట్ ఇంకా ఏమేమి ఆప్షన్స్ ఉన్నాయి మనం చూద్దాం. దీంట్లో ఇక్కడ బై, లాంగ్, ఇక్కడ సెల్, షార్ట్ ఈ విధంగా ఉన్నాయి కదా. మనకి ఎప్పుడైతే మార్కెట్ ఈ విధంగా పైనకి వెళ్తుంది అనుకుంటామో అప్పుడు మనం బై సైడ్. సేమ్ ఇండియన్ మార్కెట్ లాగానే ఉంటుంది. మీకు ఆల్రెడీ ఇండియన్ మార్కెట్ లో కొంచెం నాలెడ్జ్ ఉంది అంటే ఇది మీకు ఈజీగా అర్థమవుతుంది. మార్కెట్ ఇక్కడ నుండి పైనకి వెళ్తుంది అని అనుకుంటారు కదా, అప్పుడు మనం బై సైడ్ ఎంట్రీ తీసుకుంటాం. లేదా మార్కెట్ ఇక్కడ నుండి కిందికి వస్తుంది అనుకుంటాం కదా, అప్పుడు మనం సెల్ సైడ్ ఎంట్రీ తీసుకుంటాం. ఫర్ ఎగ్జాంపుల్ మీకు ప్రాక్టికల్ గా చూపిస్తాను. సో ఇక్కడ నుండి నాకు మార్కెట్ ఇక్కడ మనం సూపర్ ట్రెండ్ యూజ్ చేస్తున్నాం కదా, ఈ సూపర్ ట్రెండ్ ఆల్రెడీ గ్రీన్ కలర్ లో ఉంది. సో ఇక్కడ నుండి మార్కెట్ పైనకి వెళ్తుంది అనుకున్నాం అనుకోండి ఫర్ సపోజ్. సో ఇక్కడ మనం సింపుల్ గా బై మీద క్లిక్ చేస్తాం. అండ్ ఇక్కడ లివరేజ్ మనకి 200x వరకు ఉంటుంది ఈ క్రిప్టోలో. కానీ ఇండియన్ మార్కెట్ లో మనకి లివరేజ్ చాలా తక్కువగా ఉంటుంది. ఈ క్రిప్టోలో లివరేజ్ చాలా ఎక్కువగా ఉంటుంది. కానీ బిగినర్స్ ఎవరైతే ఉన్నారో మాక్సిమం ఒక 15-20 లివరేజ్ కంటే ఎక్కువ వాడకండి గైస్. ఎందుకంటే మీ దగ్గర ఉన్న క్యాపిటల్ తక్కువనే ఉంటుంది. మీరు మాక్సిమం ఒక 5,000 10,000 తో ట్రేడ్ చేసుకున్నా కూడా మీరు ఒక 50x 100x ఆ విధంగా లివరేజ్ తీసుకున్నారు అనుకోండి, విత్ ఇన్ సెకండ్స్ లో మీ క్యాపిటల్ అయితే టోటల్ లాస్ కావడానికి ఛాన్స్ ఉంటుంది గైస్. సో ఎప్పుడైనా సరే మీరు బిగినర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు 2x కానీ 3x అని మ్యాక్సిమం 5x వరకు మీరు లివరేజ్ తీసుకొని ట్రేడింగ్ చేయండి గైస్. సింపుల్ గా ఇక్కడ 5x మీద క్లిక్ చేసుకుంటే సెట్ టు 5x. ఇక్కడ 5x కి మనకి లివరేజ్ అయితే సెట్ అయిపోయింది. సో సింపుల్ గా ఇక్కడ బై మీద క్లిక్ చేసుకోవాలి మనం. ఇక్కడ ఒక లాట్ లో మనకి 1 ETHFI ఉంది గైస్. సో ఇక్కడ మనం క్లిక్ చేసుకోవాలి ఎన్ని లాట్స్ తీసుకోవాలని. మన దగ్గర ఇప్పుడు ప్రజెంట్ ఈ అకౌంట్ లో మనకి 0 బ్యాలెన్స్ ఉన్నాయి కాబట్టి ఇక్కడ ఇన్సఫిషియెంట్ బ్యాలెన్స్ అని చూపిస్తుంది. అప్కమింగ్ వీడియోస్ లో మనం మనీ యాడ్ చేసుకొని లైవ్ లో ట్రేడ్ తీసుకొని చూపిస్తాను మీకు. క్రిప్టోలో ఎలా ట్రేడ్ చేయాలి, క్రిప్టోలో ఎలా ప్రాఫిట్స్ గెయిన్ చేయాలి, దీంట్లో ఉన్న అడ్వాంటేజెస్ ఏంటి, డిసడ్వాంటేజెస్ ఏంటి, సో వీటన్నిటి గురించి చాలా క్లియర్ గా మాట్లాడుకుందాం అప్కమింగ్ వీడియోస్ లో. సో బిగినర్స్ ఎవరైతే ఉన్నారో రెగ్యులర్ గా ఫాలో అవ్వండి, ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి మంచి మంచి కంటెంట్ రెగ్యులర్ గా మన ఛానల్లో అప్లోడ్ చేస్తుంటాం. ఓకే, ఇక్కడ మనం లాట్ సైజ్ ఎంట్రీ తీసుకున్న తర్వాత ఇక్కడ సింపుల్ గా మనం ఇక్కడ యాడ్ స్టాప్ లాస్ ఉంది కదా, యాడ్ స్టాప్ లాస్ టార్గెట్ ప్రైస్ ఉంది కదా, దాని మీద క్లిక్ చేసుకొని ఇక్కడ మనం స్టాప్ లాస్ టార్గెట్ ఈ విధంగా యాడ్ చేసుకొని సింపుల్ గా బై మీద క్లిక్ చేస్తే మనకి ఆర్డర్ అయితే ఎగ్జిక్యూట్ అయిపోతుంది గైస్. ఆర్డర్ ఎగ్జిక్యూట్ అయిపోయిన తర్వాత దాన్ని ఎలా ట్రాక్ చేయాలి అంటే ఇక్కడ మనకి కింద పొజిషన్స్ కనిపిస్తుంది కదా, ఈ పొజిషన్స్ లో మనకి ఎంత లాస్ వచ్చింది, ఎంత ప్రాఫిట్ వచ్చింది అని లైవ్ లో ఇక్కడ చూపిస్తుంది గైస్. అండ్ ఇక్కడ ఓపెన్ ఆర్డర్స్ ఉంది కదా, మీరు ఎప్పుడైతే మార్కెట్ ఆర్డర్ లో కాకుండా లిమిట్ ఆర్డర్ ప్లే చేస్తారనుకోండి, అప్పుడు ఇక్కడ మీరు పెట్టిన లిమిట్ ఆర్డర్ కి టచ్ కానంత వరకు ఇక్కడ మనకి ఓపెన్ ఆర్డర్స్ లో ఇక్కడ చూపిస్తుంది గైస్. సో ఎప్పుడైతే మీరు పెట్టిన ట్రిగర్ ప్రైస్ టచ్ అవుతుందో అప్పుడు ఆటోమేటిక్ పొజిషన్స్ లోకి వెళ్ళిపోతుంది. అండ్ ఇక్కడ ఆర్డర్ హిస్టరీ. సో ఈ ఆర్డర్ హిస్టరీ ఏంటంటే మీరు ఎన్నైతే ట్రేడ్స్ తీసుకున్నారో వాటి ఆ హిస్టరీ మొత్తం, అంటే మీరు ఎంత బై చేశారో, ఎంత సేల్ చేశారో, మీకు వచ్చిన ప్రాఫిట్ ఎంత, లాస్ ఎంత, తర్వాత మీకు ఎంత బ్రోకరేజ్ ఛార్జెస్ తగిలినాయి, ఇవన్నీ ఇక్కడ మనకి డీటెయిల్ గా చూపిస్తాయి గైస్. అండ్ గైస్ ఇక్కడ ఆర్డర్ బుక్ కనిపిస్తుంది కదా, ఈ ఆర్డర్ బుక్ లో ఈ రెడ్ కలర్ నెంబర్స్ కనిపిస్తున్నాయి కదా, ఇవి పీపుల్ సెల్ చేయడానికి పెట్టిన ప్రైస్ అండ్ క్వాంటిటీ గైస్. అండ్ అదే విధంగా ఇక్కడ గ్రీన్ నెంబర్స్ కనిపిస్తున్నాయి కదా, ఇవి పీపుల్ బై చేయడానికి రెడీగా ఉన్న ప్రైస్ అండ్ క్వాంటిటీ గైస్. సో ఇక్కడ మనం మార్కెట్ డెప్త్, డిమాండ్ అండ్ సప్లై బ్యాలెన్స్ అర్థం చేసుకోవడానికి ఇక్కడ మనకి యూజ్ అవుతుంది గైస్. అండ్ గైస్ ఇక్కడ మనకి లివరేజ్ ఆప్షన్ ఉంది కదా, ఈ లివరేజ్ లో మీరు ఫర్ ఎగ్జాంపుల్ $1 పెట్టి $20 లో ట్రేడ్ చేయవచ్చు. అంటే మీ దగ్గర $1 ఉన్నా సరే మీరు $20 వాల్యూ ఉన్న ట్రేడ్ ని కూడా తీసుకోవచ్చు గైస్. కానీ లివరేజ్ ఎక్కువ ఉంది అని మనం ఎక్కువ లివరేజ్ తీసుకోవద్దు, ఎందుకంటే మనకున్న క్యాపిటల్ తక్కువ ఉంటుంది. సో లివరేజ్ ఎక్కువ తీసుకోవడంలో ఓన్లీ విత్ ఇన్ 1 minute లో, విత్ ఇన్ 1 second లో ఒక పెద్ద క్యాండిల్ ఫామ్ అయింది అనుకోండి, మనకున్న క్యాపిటల్ మొత్తం 0 అయిపోతుంది ఒకవేళ మీరు స్టాప్ లాస్ పెట్టకుంటే. సో ఈ విధంగా అన్లిమిటెడ్ రిస్క్ కూడా ఉంటుంది దీంట్లో. బిగినర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు మాక్సిమం ఒక 5x వరకు లివరేజ్ తీసుకోండి. ఇక్కడ మీకు లిమిట్ ఆర్డర్, మార్కర్ ఓన్లీ ఈ విధంగా 3 ఆప్షన్స్ ఉన్నాయి కదా. ఇక్కడ లిమిట్ అంటే మీకు కావాల్సిన ప్రైస్ లో బై సేల్ చేయడం గైస్. అంటే ఇప్పుడు మార్కెట్ ఒక వాల్యూలో ఉంది, కొంచెం తగ్గినప్పుడు నేను తీసుకుంటా అనే ఒక లిమిట్ లో మీరు ఆర్డర్ ప్లేస్ చేశారనుకోండి,
ఎప్పుడైతే ఆ మార్కెట్ ఆ వాల్యూ టచ్ అవుతుందో అప్పుడు ఆటోమేటిక్ గా సెల్ గానీ బై గానీ అవుతుంది గైస్. అండ్ ఇక్కడ మార్కెట్ అంటే కరెంట్ మార్కెట్ ప్రైస్ లో ఇమీడియట్ గా ఆర్డర్ ఎగ్జిక్యూట్ అవుతుంది గైస్. అండ్ ఇక్కడ ట్రేడింగ్ ఎలా చేయాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మార్కెట్ ట్రెండ్ ని అనలైజ్ చేయాలి గైస్. సో ఇక్కడ చూసుకుంటే మనకి ఇక్కడ నుండి ఇక్కడ వరకు మనకి డౌన్ ట్రెండ్ లో అయితే కనిపిస్తుంది. అండ్ ఇక్కడ నుండి మళ్ళీ ఇక్కడ అప్ ట్రెండ్ లో కనిపిస్తుంది. సో ఈ విధంగా ట్రెండ్ ఎట్ సైడ్ ఉంటుందో అట్ సైడ్ మాత్రమే మనం ట్రేడ్ తీసుకోవాలి. ఇప్పుడు మార్కెట్ ఇట్ సైడ్ పైనకి మూవ్ కావడానికి చూస్తుంది. సో ఇక్కడ మనం ఓన్లీ పై సైడ్ మాత్రమే ఎంట్రీ తీసుకోవడానికి ట్రై చేయాలి గైస్. ఎందుకంటే మీకు ప్రాక్టికల్ చూపిస్తా. ఇక్కడ మార్కెట్ అప్ ట్రెండ్ లో ఉంది, ఇక్కడ కొంచెం డౌన్ కి వచ్చింది, మళ్ళీ ఇక్కడ నుండి మార్కెట్ పైకి వెళ్ళడానికి ఛాన్స్ ఉంటుంది ఎక్కువ. సో ఎప్పుడైనా సరే ట్రెండ్ ఉన్న సైడే మనం ట్రేడ్ తీసుకోవాలి గైస్. అండ్ బిగినర్స్ ఎవరైతే ఉన్నారో లివరేజ్ అయితే చాలా తక్కువ తీసుకోండి గైస్. ఒకవేళ మీరు 10x లివరేజ్ తీసుకున్నారు అనుకోండి, చాలా రిస్కీగా ఉంటుంది. రిస్క్ మేనేజ్మెంట్ చేయడానికి లివరేజ్ ఎక్కువగా యూజ్ చేయకండి. సో మాక్సిమం ఒక 5x వరకు లివరేజ్ అయితే యూజ్ చేయండి గైస్. ఆల్వేస్ స్టాప్ లాస్ అయితే మెయింటైన్ చేయండి గైస్. స్టాప్ లాస్ లేనిది అసలు ట్రేడ్ తీసుకోకండి. ఎందుకంటే ఇండియన్ మార్కెట్ తో పోలిస్తే ఈ క్రిప్టోలో చాలా వొలటైల్ గా ఉంటుంది మార్కెట్. విత్ ఇన్ 1 సెకండ్ లో చాలా పెద్ద క్యాండిల్ వస్తుంది, మొత్తం లాస్ కావడానికి ఛాన్స్ ఉంటుంది విత్ ఇన్ 1 సెకండ్ లో. సో మీరు కంపల్సరీ స్టాప్ లాస్ అయితే పెట్టి ట్రేడ్ చేయండి గైస్. ఇండియన్ మార్కెట్ తో పోలిస్తే ఈ క్రిప్టోలో మనకి కొన్ని అడ్వాంటేజ్ ఉన్నాయి. అవి ఏంటంటే స్మాల్ మనీతో కూడా లివరేజ్ వల్ల పెద్ద పెద్ద ప్రాఫిట్స్ తీసుకోవచ్చు గైస్. ఒకవేళ మనం లివరేజ్ ని మంచిగా యూజ్ చేసుకుని ట్రేడ్ తీసుకున్నాం అనుకోండి, మన చిన్న క్యాపిటల్ తో కూడా పెద్ద పెద్ద ప్రాఫిట్ రావడానికి ఛాన్స్ ఉంటుంది. అండ్ దీంట్లో మోస్ట్లీ స్కాల్పింగ్, ఇంట్రాడే దీనికోసం చాలా బెస్ట్ గైస్. ఎందుకంటే ఇండియన్ మార్కెట్ లో ఏంటంటే ఓన్లీ ఇండియా వైజ్ పెద్ద పెద్ద కంపెనీస్ ఏవైతే ఉన్నాయో అవి మాత్రమే ఉంటాయి. కానీ ఇక్కడ వరల్డ్ వైడ్ గా ఇది వరల్డ్ వైడ్ ఉంటుంది కాబట్టి వొలటైల్ చాలా ఎక్కువగా ఉంటుంది, మూమెంటం కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. ఫాస్ట్ ట్రేడింగ్ చేసే వాళ్ళకి, స్కాల్పింగ్ చేసే వాళ్ళకి, ఇంట్రాడే చేసే వాళ్ళకి చాలా బెస్ట్ ఇది. మార్కెట్ అప్ ట్రెండ్ లో ఉన్నా, డౌన్ ట్రెండ్ లో ఉన్నా, ఏ ట్రెండ్ లో ఉన్నా సరే మనం ఎర్న్ చేయొచ్చు. ఒకవేళ అప్ ట్రెండ్ లో ఉందనుకోండి, కాల్ సైడ్ ఎంట్రీ తీసుకొని మనం ప్రాఫిట్ చేయొచ్చు. తర్వాత మార్కెట్ డౌన్ ట్రెండ్ లో ఉందనుకోండి, సెల్ సైడ్ ఎంట్రీ తీసుకొని మనం ప్రాఫిట్ చేయొచ్చు. అండ్ దీంట్లో సేమ్ మన ఇండియన్ మార్కెట్ లాగే ఇక్కడ క్యాండిల్స్, తర్వాత ఈ ఇండికేటర్స్ కూడా ఉంటాయి. అంటే మన MACD గానీ, RSI గానీ, మూవింగ్ యావరేజ్ గానీ ఇట్లాంటి మనకి చాలా ఇండికేటర్స్ అయితే ఉన్నాయి. అండ్ దీనిలో డిసడ్వాంటేజ్ కూడా ఉన్నాయి గైస్. రివార్డ్ ఎక్కువగానే ఉంటుంది అండ్ రిస్క్ కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. ఒకవేళ మీరు నాకు లాస్ వచ్చింది కదా అని మళ్ళీ మీరు ఎమోషన్ ట్రేడింగ్ చేశారనుకోండి, ఇంకా ఎక్కువ లాస్ కావడానికి ఛాన్స్ ఉంటుంది. అండ్ దీంట్లో ఎక్కువ టైం మనం స్టాక్ ని కొని హోల్డ్ చేసామనుకోండి, అప్పుడు మనకు ఫండింగ్ ఫీజ్ అనేది ఉంటుంది. అండ్ మెయిన్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటి అంటే మార్కెట్ చాలా వొలటైల్ గా ఉంటుంది కాబట్టి ఒక చిన్న మిస్టేక్ చేసినా సరే మీకు పెద్ద లాస్ రావడానికి ఛాన్సెస్ ఉంటుంది గైస్. సో ఎవరైనా సరే ఫస్ట్ క్రిప్టోలో ట్రేడింగ్ చేయాలి అనుకునే వాళ్ళు ఫస్ట్ ప్రాపర్ గా నేర్చుకోండి క్రిప్టో గురించి. మీరు ఏం చేయండి, ఏదో ఒకటి నొక్కేసి తర్వాత స్టాప్ లాస్ లేనిది, ఒక రిస్క్ మేనేజ్మెంట్ లేనిది ఏదో బ్లైండ్ గా మీరు ట్రేడ్ చేశారనుకోండి, ఒక చిన్న మిస్టేక్ చేస్తే మీకు పెద్ద లాస్ రావడానికి ఛాన్స్ ఉంటుంది. సో ఫస్ట్ ప్రాపర్ గా నేర్చుకోండి, నాలెడ్జ్ గెయిన్ చేయండి, దాని తర్వాతనే స్లోగా ట్రేడింగ్ అయితే చేయండి గైస్. సో ఎవరైతే బిగినర్స్ ఉన్నారో వాళ్ళకి నా సజెషన్స్ ఏంటి అంటే లివరేజ్ ఎక్కువగా వాడకండి గైస్. లివరేజ్ తక్కువగా వాడండి. స్మాల్ క్యాపిటల్ తో చిన్న చిన్నగా ప్రాక్టీస్ చేస్తూ ట్రేడ్ చేయండి గైస్. ఆల్వేస్ స్టాప్ లాస్ అయితే ఖచ్చితంగా పెట్టండి. వితౌట్ స్టాప్ లాస్ అసలు ట్రేడ్ తీసుకోకండి గైస్. అండ్ మీ దగ్గర ఎంతైతే క్యాపిటల్ ఉందో ఆ క్యాపిటల్ మొత్తాన్ని ఒకేసారి ట్రేడ్ చేయకండి. ఒకవేళ మీ దగ్గర ఒక 10,000 క్యాపిటల్ ఉందనుకోండి, మీరు పర్ ట్రేడ్ ఒక 3,000, 4,000 ఆ విధంగా తీసుకొని ట్రేడ్ చేయండి గైస్. మీరు ఒకేసారి 10,000 తో ట్రేడ్ చేశారనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒకవేళ స్టాప్ లాస్ పెట్టకుండా, రిస్క్ మేనేజ్మెంట్ చేయకుండా లాస్ లోకి వెళ్ళిపోయారు అనుకోండి, మీ ఉన్న క్యాపిటల్ మొత్తం లాస్ అవుతుంది కాబట్టి మీరు నెక్స్ట్ ట్రేడ్ చేయడానికి మీకు ఛాన్స్ ఉండదు. సో మీ క్యాపిటల్ ఏదైతే ఉందో దాంట్లో ఒక 30%, 50% క్యాపిటల్ యూజ్ చేసి అయితే ట్రేడ్ తీసుకోండి గైస్. అండ్ ఎమోషన్స్ తో ట్రేడ్ చేయకండి. అండ్ రెగ్యులర్ గా న్యూస్ ని ఫాలో అవ్వండి కొంచెం. సో ఎందుకంటే ఈ మార్కెట్ మొత్తం న్యూస్ పైన డిపెండ్ అయి ఉంటుంది. ఒక చిన్న బ్యాడ్ న్యూస్ వచ్చింది అనుకోండి ఆ మార్కెట్ గురించి, మార్కెట్ విత్ ఇన్ సెకండ్స్ లో, విత్ ఇన్ మినిట్స్ లో, లేదంటే ఓవర్ నైట్ లో కూడా మార్కెట్ ఫాల్ కావడానికి ఛాన్స్ ఉంది. అలాగే పైకి వెళ్ళడానికి కూడా ఛాన్స్ ఉంటుంది. సో గైస్ చూసారు కదా, ఇది మన ఇవాళ వీడియో. దీంట్లో మనం క్రిప్టో గురించి ఒక బేసిక్ నాలెడ్జ్ అయితే గెయిన్ చేసాం కదా. సో నెక్స్ట్ ఏం చేద్దామంటే మనం ప్రాక్టికల్ గా ట్రేడ్ తీసుకొని మీకు లైవ్ లో చూపిస్తాను గైస్. అంటే మార్కెట్ మనం ఏదైతే స్ట్రాటజీ యూజ్ చేస్తున్నామో, హ్యాంకనర్షి స్ట్రాటజీ, అలాగే ఈ సూపర్ ట్రెండ్ ఇండికేటర్ యూజ్ చేస్తున్నాం కదా, వీటి గురించి నేను క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. తర్వాత క్లియర్ గా మీకు ఎలా బై చేయాలి, ఎలా సేల్ చేయాలి, లివరేజ్ ఎంత పెట్టాలి, తర్వాత రిస్క్ మేనేజ్మెంట్ ఎలా చేయాలి, వీటన్నిటి గురించి క్లియర్ గా మాట్లాడుకుందాం. అండ్ దీనిలో ప్రాఫిట్ వచ్చినా లాస్ వచ్చినా చాలా క్విక్ గా వస్తుంది కాబట్టి ఏమేమి జాగ్రత్తలు పాటించాలి, ఏమేమి స్టెప్స్ ఫాలో కావాలి, వీటన్నిటి గురించి అప్కమింగ్ వీడియోస్ లో క్లియర్ గా మాట్లాడుకుందాం. సో బిగినర్స్ ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ కి వస్తున్నట్లయితే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మంచి మంచి కంటెంట్ మన ఛానల్లో రెగ్యులర్ గా అప్లోడ్ చేస్తుంటాము. సో రెగ్యులర్ గా ఫాలో అవ్వండి గైస్. ఓకే, ఇది ఇవాళ మన వీడియో. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు గుడ్ బై.